చిన్న బిడ్డలు చదువుకుంటున్న బిడ్డలకు కూడా డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళుతూ ఉన్నారు. ఏమైందో తెలియదండి, ఎవరితోని మాట్లాడట్లేదు, ఏంటో ముభావంగా ఉంటుంది పాప, అసలు చదువు మీద శ్రద్ధ చూపించట్లేదు, సరిగా భోజనం చేయట్లేదు అంటే డాక్టర్ అంటున్నారు ఏంటో డిప్రెషన్లోనికి వెళ్ళినట్లుంది, మీరు ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి, ఎక్కువగా మీరు ఏమీ కూడా బాధించకండి, కాసేపు అలా విడిచిపెట్టండి, మంచిగా ప్రేమతో మాట్లాడండి, ఇదిగో ఈ మెడిసిన్ వాడండి అని ఇస్తూ ఉన్నారు. చిన్నపిల్లలకి డిప్రెషన్ ఏంటండి? యవ్వనస్తులు వాళ్ళ యొక్క భవిష్యత్తు మీద దృష్టి పెట్టకుండా వ్యర్థమైన దాని మీద దృష్టి పెట్టి చిన్న చిన్న విషయాల్ని అదే వాళ్ళకి లైఫ్లో చాలా పెద్ద విషయం అనుకుని, ఒక ఫ్రెండ్ మాట్లాడకపోతే, ఒక ఫ్రెండ్ తనకి హాయ్ చెప్పకపోతే, ఎవరో తనకి తెలిసినటువంటి వాళ్ళు తనని మంచిగా ట్రీట్ చేయకపోతే, లేదంటే ఈ అమ్మాయిని అవాయిడ్ చేస్తే, లేదంటే ఆ అబ్బాయిని అవాయిడ్ చేస్తే వీళ్ళు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నారు. వద్దు అనేటువంటి పనులు తల్లిదండ్రులు ఇవి వద్దు, ఇవి చెయ్యొద్దు, నువ్వు ఇలా ఉండొద్దు, ఆ కాలేజీలో జాయిన్ అవ్వద్దు, ఇలా చేయొద్దు అని చెప్తే డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నారు. ఇక మధ్య వయస్కుల సంగతి చెప్పక్కర్లేదు. వాళ్ళకున్నటువంటి బరువులు, బాధ్యతలు, వాళ్ళకున్నటువంటి అంటే బాధలు, అప్పులు, రకరకాల బాధ్యతలను బట్టి వాళ్ళు కూడా డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నారు. మరి ఇంక వృద్ధులైతే వారి బిడ్డలు వాళ్ళకి దూరంగా ఉండడమో, సరిగా పట్టించుకోకపోవడమో, లేకపోతే వాళ్ళు లోన్లీనెస్ని అనుభవించడమో, ఒకరు ఉండి ఒకరు చనిపోయినటువంటి వృద్ధులు ఉంటారు. వాళ్ళు మాతో ఎవరు సరిగా మాట్లాడట్లేదు అని డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే చెప్పుకోవడానికి ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ దేవునికి సంబంధించిన బిడ్డలు డిప్రెషన్లోనికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ డిప్రెషన్, ఆ కృంగుబాటు అనేటువంటిది ఒక దురాత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు అది కేవలం మానసిక సమస్య మాత్రమే కాదు, అది ఒక దురాత్మ అని మీరు తెలుసుకుంటే దానిని ఖచ్చితంగా తరిమివేస్తారు. ఎంత మాత్రం కూడా డిప్రెషన్లోనికి వెళ్ళడానికి వీలు లేదు. అనేక మందిలో ప్రార్థనాత్మ లేకపోవడానికి, దేవుని వైపు తిరగకపోవడానికి, వాక్యాన్ని, సజీవమైన వాక్యాన్ని వాక్యంగా ధ్యానం చేసుకోలేకపోవడానికి డిప్రెషనే కారణం.